మహాభారతంలో కృష్ణుడు అశ్వత్థామను శాపంగా ఎప్పటికీ భూమిపై తిరుగుతూ ఉండాలని చెప్పించాడు. కాని అతను ఎప్పుడూ చనిపోలేదని గ్రహించండి. పురాణ కథల ప్రకారం అశ్వత్థామ ఇంకా మన మధ్య తిరుగుతున్నాడట. అతని నుదిటిపై రత్నం తీసివేయబడిన చోటు నుంచి రక్తం కారుతూ గాయంతో లింజిక చర్చీంలో మంజి ప్రదేశ్లోని ఒక డాక్టర్ పాడిన గాయంతో ఉన్న ఒక వ్యక్తిని చికిత్స చేశానని చెప్పాడు. అతను దశాబ్దాలుగా వయస్సు పెరగని వ్యక్తి అని. ఉత్తరాఖండ్ అడవుల్లో స్థానికులు రాత్రి పూట కనిపించే పొడవాటి మౌనంగా ఉండే వ్యక్తి గురించి మధురంగా చెబుతారు. అతను మందులు అడుగుతాడట. ఆ తర్వాత అడవిలోకి మాయమవుతాడట. ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి ఆధారం లేదు. కొందరు అంటారు అతడే అశ్వత్థామని. 2000 సంవత్సరాల క్రితం శపించబడిన యోధుడు ఇంకా మన లోకంలో తిరుగుతుంటే ఈ రాత్రి మీ పక్కన అతడు నడిచిపోతే మీరు గుర్తించగలరా?